హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎప్పటికప్పుడు టీచర్ జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ఆ యొక్క ఛానల్లో జాయిన్ అవ్వండి. వీలైతే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు టీచర్ జాబ్స్ సంబంధించి అప్డేట్స్ వస్తే అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అయితే మనకి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షణ సొసైటీ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కేజీబీవీ 604 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఓకేనా. సో ఇందులో మనకి టీచింగ్ వచ్చి 507, నాన్ టీచింగ్ వచ్చి 107 పోస్టులకు సంబంధించి వివరాలు అయితే ఉన్నాయి. ఇందులో అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి, జిల్లాల వారీగా ఖాళీలు ఏంటి అనేది పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని లైక్ చేయండి. అయితే 2024-25 విద్యా సంవత్సరం ఏడాది కాలానికి బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇవి మనకి కాంట్రాక్ట్ బేసిక్స్. ఓకేనా. ఏదైతే కేజీబీలో ఖాళీగా ఉన్న బోధన సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన, అదేవిధంగా బోధనేతర సిబ్బందిని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామక ప్రక్రియ మనకి నిర్వహించనున్నారు. సో ఎవరైతే ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఉన్నారో, సో ఇది ముఖ్యంగా మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఉంది. ఓకేనా. సో మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. సో పోస్టుల ఖాళీల వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే కనుక ప్రిన్సిపల్ పోస్టులు వచ్చి మనకి 10 అయితే ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ సంబంధించి మనకి 163 అయితే ఉన్నాయి. ఇక సిఆర్టీకి వచ్చి 165, మనకి ఇక పీఈటీకి వచ్చి 4, అకౌంటెంట్స్కి వచ్చి 44, ఇక పార్ట్ టైం టీచర్స్కి వచ్చి 165, వార్డెన్ వచ్చి 53. ఈ విధంగా మనకి ఇవి 218 వేకెన్సీస్ నాన్ టీచింగ్ సంబంధించి మనకి మొత్తం ఏవైతే టైప్ 3 ఉన్నాయో అవి 386, మొత్తం 604 పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో విద్యార్హతలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక, సో ఈ యొక్క ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి అప్లై చేయాలనుకుంటే పీజీ చేసి ఉండాలి. ఓకేనా. ఇక అందులో చేసి పీజీలో ఓసీలకు 50%, బీసీలకు 45%, ఎస్సీ ఎస్టీ వారికి 40% మార్కులు అయితే రావాలి. ఇక పీజీటీకి సంబంధించి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా 2 ఏళ్ళు పీజీ చేయాలి. పీజీలో ఓసీలకు 50%, బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీలకి 40% మార్కులు రావాలి. ఇక సిఆర్టీ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారందరికీ సిఆర్టీ పోస్టులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అలాగే 50% మార్కులు అనేది రావాలి. ఇక పీఈటీ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేయాలంటే ఎవరైతే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్లో బీపీఈడి, ఎంపీఈడి పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే దివ్యాంగులు పీఈటీ పోస్టులు ఎవరైతే ఉన్నారో వారు అర్హులు కాదు. సో జీతం ఎవరికి ఎంత ఇస్తారు అనేది ఒకసారి మనం చూద్దాం. జీతం అనేది మనకి ప్రిన్సిపల్ పోస్టులకి 34,139 రూపాయలు అయితే ఇస్తారు. సిఆర్టీకి సంబంధించి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్కి సంబంధించి 26,759 రూపాయలు అయితే ఇస్తారు. పీఈటీకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి పోస్టులకు 26,759 రూపాయలు అయితే ఇస్తారు. ఇక పీజీటీ పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించి 26,759 రూపాయలు అయితే ఉంటుంది. ఇక అప్లై చేయడానికి సంబంధించి మనకి ఏదైతే అప్లికేషన్ డేట్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే కనుక సెప్టెంబర్ 26 అంటే ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. అప్లై లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓకేనా. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా దీని యొక్క డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్గా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. లేదా గూగుల్లోకి వెళ్ళి మీరు rkcompetitiveadda.com అని సెర్చ్ చేస్తే మీకు ఆ యొక్క మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లై చేసేవారు సెప్టెంబర్ 26వ తారీఖు నుంచి అప్లై చేసుకోవాలి. చివరి తేదీ వచ్చి అక్టోబర్ 10. ఓకేనా. సో ఇక వయో పరిమితి వయసుకు సంబంధించి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకైతే మనకి 42 ఏళ్ళ మధ్య, అంటే 18 నుంచి 42 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 ఏళ్ళు, మాజీ సైనికులకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ వయో సడలింపు అయితే ఉంటుంది. ఇక జిల్లాల వారీగా పోస్టులు ఖాళీల వివరాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఇక్కడ క్లియర్ అండ్ కట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా సో అయితే మనకి ముందుగా చూసుకున్నట్లయితే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళంలో చూసినట్లయితే కనుక సిఆర్టీ వచ్చి 13 పోస్టులు అయితే ఉన్నాయి. పీజీటీ 3,
పార్ట్ టైం టీచర్స్ సంబంధించి 16 పోస్టులు అయితే ఉన్నాయి. శ్రీకాకుళంలో మొత్తం 32 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక పార్వతీపురం మన్యం చూసుకున్నట్లయితే కనుక ప్రిన్సిపల్ ఒకటి ఉంది, పీఈటీ ఏమీ లేవు, సిఆర్టీ 16, పీజీటీ 7, పార్ట్ టైం టీచర్స్ 7, గ్రాండ్ టోటల్ 31 ఉన్నాయి. ఇక విజయనగరం చూసుకున్నట్లయితే కనుక సిఆర్టీ 8 పోస్టులు అయితే ఉన్నాయి, పీజీటీ 15 పోస్టులు, పార్ట్ టైం టీచర్స్ వచ్చి 15, గ్రాండ్ టోటల్ వచ్చి 38 ఉన్నాయి. విశాఖపట్నం ప్రిన్సిపల్ ఒక పోస్ట్ అయితే ఉంది, ఇక పార్ట్ టైం టీచర్స్ సంబంధించి ఒకటి ఉంది, ఇక ఇవే ఉన్నాయి 2. ఇక అనకాపల్లికి సంబంధించి సిఆర్టీ 8 పోస్టులు అయితే ఉన్నాయి, పీజీటీ 7 పోస్టులు, పార్ట్ టైం టీచర్ 7 పోస్టులు, టోటల్ 22 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఏఎస్ఆర్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 3 ప్రిన్సిపల్, ఇక అదేవిధంగా పీఈటీ 0, సిఆర్టీ 20, పీజీటీ వచ్చి 13, పార్ట్ టైం టీచర్స్ వచ్చి 1. ఈ విధంగా మొత్తం 37 పోస్టులు అయితే ఉన్నాయి. కాకినాడలో చూసుకున్నట్లయితే కనుక మనకి పార్ట్ టైం టీచర్స్కి వచ్చి 2, పీజీటీ వచ్చి 4, మొత్తం 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఏలూరుకి సంబంధించి మనకు ఓన్లీ సిఆర్టీఏ ఒక పోస్ట్ అయితే ఉంది. ఎన్టీఆర్కి అయితే ఓన్లీ పార్ట్ టైం టీచర్స్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక పల్నాడుకి సంబంధించి కూడా మనకి పార్ట్ టైం టీచర్స్ వచ్చి 10 పోస్టులు అయితే ఉన్నాయి, పీజీటీ వచ్చి 6 ఉన్నాయి, సిఆర్టీ 4 ఉన్నాయి. ఓకేనా. సో ఇక బాపట్ల చూసుకున్నట్లయితే కనుక బాపట్ల వచ్చి సిఆర్టీ ఒకటి ఉంది, పార్ట్ టైం టీచర్స్ వచ్చి ఒక పోస్ట్ అయితే ఉంది, టోటల్ 2 అయితే ఉన్నాయి. ఇక అత్యధికంగా ప్రకాశంలో అయితే మనకి పోస్టులు అయితే ఉన్నాయి. ముందుగా చూసుకున్నట్లయితే కనుక ప్రకాశంలో సిఆర్టీ 21, ఇక అదే విధముగా పీజీటీ 10, పార్ట్ టైం టీచర్స్ 8, మొత్తం 42 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ప్రిన్సిపల్ ఒక పోస్ట్ అయితే ఉంది ప్రకాశంలో, ఇక అదే విధముగా పీఈటీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక నెల్లూరుకి సంబంధించి మనకి 6 పోస్టులు అయితే సిఆర్టీ ఉన్నాయి, ఇక పీజీటీకి సంబంధించి 17, పార్ట్ టైం టీచర్స్ 7, మొత్తం 28 పోస్టులు అయితే ఉన్నాయి. చిత్తూరు సిఆర్టీ వచ్చి 3, పీజీటీకి సంబంధించి 2, పార్ట్ టైం టీచర్స్ 5, టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక తిరుపతి వచ్చి మనకి పీజీటీ 3, పార్ట్ టైం టీచర్స్ 2, టోటల్ 5 అయితే ఉన్నాయి. అన్నమయ్య వచ్చి మనకి పీజీటీకి సంబంధించి 10, ఇక పార్ట్ టైం టీచర్స్ 15, సిఆర్టీ 7, ప్రిన్సిపల్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ కడప జిల్లా వచ్చి మనకి పీజీటీ 3, పార్ట్ టైం టీచర్స్ వచ్చి 3, టోటల్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అదేవిధంగా అనంతపురం జిల్లా చూసుకున్నట్లయితే కనుక సిఆర్టీ 20, పీజీటీ 21, అదేవిధంగా పార్ట్ టైం టీచర్స్ 16, టోటల్ 57 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక శ్రీ సత్యసాయి వచ్చి ప్రిన్సిపల్ ఒక పోస్ట్ అయితే ఉంది, ఇక సిఆర్టీ 18, పీజీటీ 30, అదేవిధంగా పార్ట్ టైం టీచర్స్ వచ్చి 12 పోస్టులు, టోటల్ 61 పోస్టులు అయితే ఉన్నాయి. కర్నూలు జిల్లా వచ్చి చూసుకున్నట్లయితే కనుక మనకి పీఈటీ 1, అదేవిధంగా మనకి సిఆర్టీ 14, పీజీటీ 15, పార్ట్ టైం టీచర్స్ 16, మొత్తం 46 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నంద్యాల చూసుకున్నట్లయితే కనుక మనకి ప్రిన్సిపల్ ఏమీ లేవు, ఇక పీఈటీ ఒక పోస్ట్ అయితే ఉంది, ఇక సిఆర్టీ వచ్చి 3, పీజీటీ వచ్చి 1, పార్ట్ టైం టీచర్స్ 19, టోటల్గా 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా జిల్లాల వ్యాప్తంగా మనకి ఖాళీలు అయితే ఉన్నాయి. 507 పోస్టులకు సంబంధించి మనం చూసాము. ఇక నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి శ్రీకాకుళంలో వార్డెన్ 3, అకౌంటెంట్ 3, టోటల్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. మన్యం వార్డెన్ 3, అకౌంటెంట్ ఏమీ లేవు. విజయనగరంలో వార్డెన్ 4 పోస్టులు అయితే ఉన్నాయి, అకౌంటెంట్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. అనకాపల్లిలో వార్డెన్ 4 పోస్టులు, అకౌంటెంట్ 3 పోస్టులు. ఇక అల్లూరు సీతారామరాజు వార్డెన్ 4, అకౌంటెంట్ 4. విశాఖపట్నం వార్డెన్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక కాకినాడ చూసుకున్నట్లయితే కనుక వార్డెన్ 1, అకౌంటెంట్ 1. ఎన్టీఆర్ అయితే అకౌంటెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. పల్నాడు వార్డెన్ 4, అకౌంటెంట్ 5. ఇక బాపట్ల వార్డెన్ ఏమీ లేవు, అకౌంటెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. ప్రకాశం వార్డెన్ 3, అకౌంటెంట్ 6. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అకౌంటెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. చిత్తూరు వార్డెన్ 2, అకౌంటెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. తిరుపతి ఏ పోస్టులు లేవు అసలు. వైఎస్ఆర్ కడప వచ్చి వార్డెన్ 2, అకౌంటెంట్ 2. ఇక అన్నమయ్య చూసుకున్నట్లయితే వార్డెన్ 2, అకౌంటెంట్ 0. శ్రీ సత్యసాయి చూసుకున్నట్లయితే వార్డెన్ 5, అకౌంటెంట్ 4, మొత్తం 9 పోస్టులు అయితే ఉన్నాయి. అనంతపురం వచ్చి వార్డెన్ 7 పోస్టులు, అకౌంటెంట్ 4 పోస్టులు, మొత్తం 11 పోస్టులు అయితే ఉన్నాయి. నంద్యాల వచ్చి వార్డెన్ 5, అకౌంటెంట్ 2, మొత్తం 7 పోస్టులు అయితే ఉన్నాయి. కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే కనుక వార్డెన్ 6 పోస్టులు అయితే ఉన్నాయి, అకౌంటెంట్ ఏమీ లేవు. మొత్తం ఈ విధంగా వార్డెన్ 53, అకౌంటెంట్ 44, జిల్లాల వారీగా 97 ఖాళీలు అయితే ఈ విధంగా ఖాళీల వివరాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు కూడా మీకు తెలియజేశాను. అర్హత వివరాలు అనేవి కూడా మీకు పూర్తిగా తెలియచేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక
వీడియో కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్ని కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. ఇలాగే జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇక అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి 250 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, చెప్పడం మర్చిపోయిన ఈ పాయింట్. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్. జై హింద్.